వెల్కమ్ టు బాటా సింగారం మ్యాంగో మార్కెట్. ఈరోజు 750 బండిలు ఉన్నాయన్న మొత్తం మ్యాంగోవి. బేనిషానే ఎక్కువ ఉన్నాయి, మొత్తం బేనిషానే ఎక్కువ వస్తుంది. బేనిషాన్కి రేటు లేదన్న. ఇది పరిస్థితి అయిపోయింది మొత్తం బేనిషాన్కి. బేనిషాన్ ఈ సంవత్సరం చాలా ఎక్కువ వస్తుంది. డిస్పోటర్స్వి నింపుతలేరు, అంత ఎక్కువ బండిల్ పురుగులు వస్తున్నాయని, అందుకోసమే రేట్ లేదన్న. బండిల మీద అవి గిరాక్ లేదంట. అంత మాల్కి పట్టి రేట్ అన్న 5 రూపాయల నుంచి 30 రూపాయలు, 30 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు అట్లా పోతుందన్న. బేనిషాన్ మీడియం ఉంటే కొంచెం రేట్ ఉంది, దాని తర్వాత రేట్ లేదన్న. బేనిషాన్కి మంచి గ్రీన్ మాల్ ఉంటే రేట్ ఉంది, లేకుంటే లేదు రేటు. బేనిషాన్కి అస్సలే రేట్ లేదన్న. 5 రూపాయలు కిలో నుంచి 5,000 నుంచి 35,000 దాకా పోతుంది. ఒక్క దగ్గర పోతుంది 35,000, లేకుంటే 20,000, 10,000, 15,000, 5,000 అట్లా పోతుంది బేనిషాన్. బేనిషాన్ అయితే చాలా తక్కువ అన్న రేటు. బండిల్వి తక్కువలేవన్న అసలు. ఈ టైంకి అసలు 100 బండిలు, 150 అట్లా బండిలు రావాలి. కానీ బండిల్ 750 బండిలు వస్తున్నాయి, 800 వస్తున్నాయి. అంత బండిలు వస్తే ఏడుంటుందన్న రేటు. అస్సలే మాల్ లేదని చెప్పిర్రు. ఎంత మాల్ ఉంది బేనిషాన్. ఈ సంవత్సరం చాలా వచ్చింది, రేటు చాలా పడిపోయింది. ఫస్ట్ వచ్చినప్పుడు 2,000, 3,000 అట్లా పోయింది బేనిషాన్. ఇప్పుడు అదే పరిస్థితి ఎట్లా వచ్చిందంటే 2,000, 3,000 పోయి 200, 300, 400, 500 అయిపోయింది అన్న బేనిషాన్. చాలా పరిస్థితి ఖరాబ్ అయిపోయింది. బేనిషాన్కి రేట్ లేదు అస్సలే. హిమాయత్వి ఫస్ట్ రోజు వచ్చినప్పుడు 4,000, 5,000 అట్లా పోయింది. ఇప్పుడు 400, 500, 800, 1,200 హిమాయత్ పోతుందన్న. అస్సలు ఉల్టా అయిపోయిందన్న మొత్తం. హిమాయత్కి రేట్ లేదు. కేసర్వి ఫస్ట్ రోజు వచ్చినప్పుడు 2,000, 2,500 అట్లా పోయింది. ఇప్పుడు 500 నుంచి 1,000 రూపాయలు, 800 అట్లా పోతుందన్న. కేసర్కి రేట్ లేదు. దశేరి ఫస్ట్ రోజు వచ్చినప్పుడు 2,000, 3,000 అట్లా పోయింది. ఇప్పుడు ఉల్టా అయిపోయిందన్న. దశేరికి రేట్ లేదు. 500 నుంచి 1,000 రూపాయలు, 1,200 దాకా దశేరి ఉందన్న. తోతాపరి ఫస్ట్ వచ్చినప్పుడు 800, 700, 1,000 రూపాయలు, 1,200, 1,800 పోయింది తోతాపరి. ఇప్పుడు 200, 150, 250, 400 మంచి కలర్ ఉంటే 400 పోతుందన్న తోతాపరి. పెద్ద రసాలు ఫస్ట్ 1,000 రూపాయలు, 2,000, 2,500, 3,000 పోయిందన్న. ఇప్పుడు 400 నుంచి 700, 800, 1,000 రూపాయలు పోతుందన్న. అంతే లాస్ట్. పెద్ద రసాలు. చిన్న రసాలు 700 నుంచి 800, 1,000 రూపాయల దాకా ఉందన్న చిన్న రసాలు. ఇట్లా పరిస్థితి వచ్చిందన్న. మామిడికాయకి చాలా రేట్లు తగ్గిపోయినాయి. మల్లిక 300 నుంచి 800 దాకా ఉందన్న. మల్లిక నాటిలు 200, 100 రూపాయలు అట్లా ఉన్నాయన్న నాటిలు. రేటు చాలా తగ్గిపోయింది మామిడికాయది. ఈరోజు 750 బండిలన్న మొత్తం మార్కెట్కి. आज भी 750 गाड़ी है भैया मार्केट में. पूरे टोटल माल कमीशन हो रहा. आज भी 5 रुपये किलो से लेके 20 रुपये, 25 रुपये, 30 रुपये, 35 रुपये तक बिक रहा. लेकिन 35 रुपये कहाँ तो भी एक जगह बिक रहा भैया. अच्छा माल साफ़ रहे तो. ज़्यादा तो 5 रुपये, 10 रुपये, 15 रुपये, 20 रुपये बिक रहा. पेटी 200 रुपये से लेके 300, 400, 500, 600, 700 रुपये तक बिक्री भैया पेटी 20 किलो की. बहुत बेनिशान के हालात बुरे हैं. बेनिशान बिक रहा ही नहीं. बेनिशान को रेट ही नहीं है भैया. पहले बेनिशान 3,000, 3,500, 2,000, 2,500 रुपये गया. वही बेनिशान 200 रुपये से लेके
आज 600-700 रुपये तक है, इतना ही लास्ट। वो तो भी कहाँ, तो भी एक जगह 700 रुपये बिक रहा, नहीं तो आखिरी रेट तो 20 रुपये किलो ज़्यादा बिक रहा भैया। बेनिशान को असली रेट नहीं है भैया, बहुत हालात बुरे हो गए। वही हिमायत पहले 5,000-6,000 रुपये तक भी बिका, आज 500 रुपये से लेके 600, 700, 800, 1000, 1200 रुपये तक बिक रहा हिमायत। पहले को आपको ज़मीन आसमान का फ़र्क हो गया भैया रेटों में। और आज दशहरी 1000 रुपये से लेके 800-900 रुपये, 1100 रुपये तक बिक्री भैया। दशहरी एक नंबर रहे तो, वो भी अच्छी रहे तो। लखनऊ की दशहरी भी अभी चालू होती, परसों आई थी, 1000 रुपये 800 रुपये बिकी, लेकिन अभी नैला रेट नहीं है बोल के लखनऊ की दशहरी बकरीद के बाद चालू होंगी, फुल आएंगी। लंगड़ा वो ये चालू होता अभी। केसर 600 रुपये से लेके 800-1000 रुपये बिक रहा भैया केसर। मलिका 300 रुपये से लेके, अपनी मलिका 300 रुपये से लेके 800 रुपये तक बिक्री भैया मलिका। तोतापरी 200 रुपये से लेके, हरी ग्रीन है तो 200 रुपये से लेके 400 रुपये तक बिक्री भैया तोतापरी। तोतापरी को भी रेट नहीं है। पेद्दा रसाल 300 रुपये से लेके 800-1000 रुपये तक है भैया। चिन्ना रसाल 300 रुपये से लेके 800-1000 रुपये तक है। चिन्ना रसाल भी, पेद्दा रसाल चिन्ना रसाल सेम रेट है। और मेरे चैनल को सब्सक्राइब करो, लाइक करो, शेयर करो।